2వ తారీఖున హైదరాబాద్లో మాల మహానాడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చెలో సెక్రటరియట్ ముట్టడి అనేటువంటి దాన్ని చేయటానికి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు రాయలసీమ మొత్తంగా ఉన్నటువంటి మాలలు మహోజ్వలంగా కదిలి ఒక ఉద్యమాన్ని అక్కడ నిర్మించారు. దాన్ని అణగదొక్కటానికి ఆనాటి ప్రభుత్వం మరి గుర్రాల చేత తొక్కించి మరి లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు ప్రయోగించి ముళ్ళ కంచెలతో దాన్ని నిర్బంధించారు. ఆనాటి ఆ దమనకాండలో 2 మాల వీరులు మాల యోధులు అమరవీరులయ్యారు. ఒకడు గోపతోటి నారాయణ, మరొకరు పాణంగి శాషయ్య. ముందుగా వారిద్దరికి మాల జాతి మొత్తం వారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తున్నాం ఆల్ ఇండియా మాల సంఘం తరపున. మరి ఈరోజు మరి దాన్ని స్మరించుకుంటూ మాలలో మళ్ళీ ఒక తాటి మీదకి రావాలి. మాల మహానాడు ఉద్యమాన్ని ఆ రోజున ఏ విధంగా అయితే మరి స్వర్గీయ పివి రావు గారు అనేటువంటి వారు, అదేవిధంగా కేబీఆర్ అంబేద్కర్ అన్న, వీళ్ళందరూ ఏ విధంగా అయితే నిర్మించారో మళ్ళీ దాన్ని పునర్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజున లక్షలాది మందిగా ఉన్నటువంటి మాలలు ఒకే నినాదంతో వర్గీకరణని మేము రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి వర్గీకరణని మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. కానీ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎంపిరికల్ డేటాని ఆధారంగా చేసుకుని గనక చేస్తే మేము జిల్లా వారీగా చేస్తామంటున్నారు. దానికి పునరాలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 1985లో జరిగినటువంటి కారంచేడు నరమేధం నుంచి 2 ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. ఒకటి దళిత మహోద్యమం, అది ఐక్య దళిత మహోద్యమం. అది రాజకీయ అధికారానికి అంబేద్కర్ ఆశించినటువంటి మాస్టర్ కి తీసుకుంటాకి ఈ షెడ్యూల్ కులాలు జనాభాకి అనుగుణంగా ముందుగా 25% రిజర్వేషన్ పెంచాలి. ఆ తర్వాతే మీరు ఎంపిరికల్ డేటాని అనుసరించి న్యాయంగా అది పంపిణీ అనేటువంటి దాన్ని తర్వాత ఆలోచించండి. అది నెంబర్ 1. అదేవిధంగా ప్రైవేట్ రంగం, ప్రతిదీ ప్రైవేట్ రంగం చేసేసారు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది మా నిర్ణయం. అదేవిధంగా ఖచ్చితంగా పేదలందరికీ, అది మాలైనా మాదిగైనా రెల్లైనా ప్రతి ఒక్కరికి కూడా భూ పంపిణీ అనేటువంటిది జరగాలనేటువంటిది 3వది. సో ఆల్ ఇండియా మాల సంఘం తరపున మేము డిమాండ్ చేసేటువంటి ఈ 3 అంశాలని. మరొక విషయం ఏమిటంటే ఈడబ్ల్యూఎస్ అనేటువంటి దాని దుర్మార్గమైనటువంటి చర్య. అది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటిది పెట్టి 10% ఏకమిక్కిన 10% ఇచ్చేశారు. ఈ రోజున ఒక మాదిగ సోదరుడికి 69%, ఒక మాల సోదరుడికి ఒక 70%, ఒక ఈడబ్ల్యూఎస్ వాడికి 60% వస్తే ఈ 60% మార్కులు సంపాదించినటువంటి ఈడబ్ల్యూఎస్ వాడికి సీట్ వస్తుంది. కానీ 69-70% సంపాదించినటువంటి మానవాదికులకి వాటిల్లో సీట్లు కానీ ఉద్యోగాలు కానీ రావట్లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే మీరు కావాలంటే నీట్ ఎగ్జామ్లో కానీ మిగతా వాటిలో కానీ మీరు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లని పెంచాలి. అదేవిధంగా జనాభా నిష్పత్తికి అనుసారంగా ఇప్పుడున్నటువంటి ఎంపిరికల్ డేటా తీసుకుని దాని అనుసారంగా ముందుగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని తెలియజేస్తూ రాబోయే కాలంలో మానవ అందరూ ఒక రాజకీయ శక్తిగా ముందుకొచ్చి అంబేద్కర్ ఆశించినటువంటి ఆ రాజ్యాధికారాన్ని దగ్గరగా చేజేర్చుకుంటారని, దీనికి మాదిగ సోదరులు, మిగతా సోదరులు, బహుజనులు అందరూ కలిసి ఒక తాటి మీదకి రావాలని కోరుకుంటూ జై భీమ్. ప్రొఫెసర్ అన్నేడి పాల్. సరిపోతుంది.